Well, good evening, everybody. Welcome to Bhima Ramu's live online spoken English day 5. మళ్ళీ మా క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి ఎవ్రీ మంత్. మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ కూడా చేసుకోండి. అండ్ వెల్కమ్ టు డే 5 అంటే లెసన్ 5 అండి. ఇక్కడ మనం 4 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ 4 లెసన్స్లో బేస్ V1 వర్బ్లోని ఫస్ట్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్ అంటుంటారు కానీ మనం ఆర్పి రిమైనింగ్ పార్ట్ అని అనుకున్నాము. ఓకే, అవన్నీ మనకి క్లియర్ కట్ గా ఫిక్స్ చేసుకున్నాం. మళ్ళీ ఒక అద్భుతమైన లెసన్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం ఈరోజు. ఓకే, టిప్ తో స్టార్ట్ చేద్దాం. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండి. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మాట్లాడుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ముఖ్యంగా అద్దం ముందు నిలబడి మాట్లాడండి. ఒక అద్భుతమైన మార్పు మీలో చూస్తారు మీరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ ఇప్పుడు మీకు ఒక వర్డ్‌ని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఆ వర్డ్ ఏంటో జస్ట్ లుక్ అట్ ద స్క్రీన్. యెస్. సో వాట్ ఈస్ దిస్? రైట్. అండ్ ఇంకొక లెటర్. వాట్ ఈస్ దిస్? అండ్ వాట్ ఈస్ దిస్? అండ్ వాట్ అబౌట్ దిస్? మీకు మొత్తం 4 లెటర్స్ చూయించాను. ఆ 4 లెటర్స్ అన్ని యాడ్ చేస్తే మనకొచ్చే వర్డే అండి విల్. మన ఈరోజు లెసన్‌లోని హీరో విల్. ఈ విల్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా చాలా సందర్భాల్లో మనం ఈ విల్‌ని వాడతాం. ఈ విల్ అంటే ఏంటి? ఎక్కడ మనం ఉపయోగించాలి అన్నది లెర్న్ చేయబోతున్నాం. ఈ వర్డ్‌ని అందరూ ఒకసారి చాట్ బాక్స్‌లో ఒకసారి కామెంట్ చేయండి. కమ్ ఆన్ స్టార్ట్. WILL. కమ్ ఆన్ ఎవ్రీబడీ. ప్లీజ్ type it in the chat box. 1, 2, 3, 4, 5, 6, 7. Yes, మీ యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి మనకి. ఎస్, ఎవ్రీబడి. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్ అండి. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. విల్ మీరు గుర్తు పెట్టుకోండి. విల్ని ఎలా యూస్ చేయాలా అన్నది ఇప్పుడు లర్న్ చేయబోతున్నాం. అసలు విల్ అంటే ఏంటి? WILL విల్. విల్ అంటే ఎలాంటి అర్థం లేదు. జాగ్రత్తగా వినండి. విల్ అన్న పదానికి ఇది విల్ అంటే దీనికి ఎలాంటి మీనింగ్ లేదు, అర్థం లేదు. సార్ అర్థం లేదంటున్నారు, మళ్ళీ హీరో అంటున్నారు, ఏంటిది అని అనుకోవచ్చు మీరు. మళ్ళీ చూద్దాం వాట్ ఈస్ వాట్. ఇది ఒక హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియ. ఎస్, దీనికి అర్థం లేదు. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము? అర్థం లేదు కానీ దీని ఫంక్షన్ ఉంది. ఏ సందర్భంలో వాడాలి అన్నది ఉంది. అదే మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియజేసే సహాయక క్రియ. మీరు భవిష్యత్తు గురించి ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరగబోతుంది అని తెలియజేయాలి అన్నప్పుడు ఈ WILL విల్‌ని మాత్రం మర్చిపోవద్దండి. ఇది ఒక సహాయక క్రియ. భవిష్యత్తుని తెలియజేసే సహాయక క్రియ. అండ్ ఇక్కడ ఒక కీ పాయింట్ అండి. ఈ లెసన్‌లో విల్ తర్వాత విల్ హీరో, మళ్ళీ హీరోయిన్ ఎవరంటే ఇక్కడుంది హీరోయిన్ చూడండి. ఎల్లప్పుడూ విల్ తర్వాత V1 మాత్రమే తీసుకుంటుంది. అంటే విల్ తర్వాత V1 రావాలి. వర్బ్ ఫస్ట్ ఫార్మ్ అంటే ఇంగు రావు, ఈడీ రాదు, ఈఎస్ రాదు. గో, డ్రింక్ మనం చూశాం కదా. 100 పైనే నేర్చుకున్నాం. సో హీరో, హీరోయిన్ అండి. విల్ హీరో, V1 హీరోయిన్. రైట్. మళ్ళీ ఈ యొక్క విల్ ప్లస్ V1 ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఏ సందర్భంలో యూజ్ చేయాలన్నది మళ్ళీ ఒకసారి చూద్దాం. విల్ ప్లస్ V1 ని ఉపయోగించి మనం ఫ్యూచర్ యాక్షన్స్, పాజిటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్స్ కోసం ఉపయోగిస్తాం. అంటే ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియజేయడం. అసలు భవిష్యత్ అంటే ఏంటి? అదండి క్లారిటీ కావాలి మనకి. భవిష్యత్ అంటే చాలా మంది విల్లు తీసుకుంటే టుమారో అంటారు, అయిపోయిందింక. విల్ అంటే టుమారో. విల్ అంటే టుమారో కరెక్టే. కానీ టుమారో మాత్రం కాదు. కేవలం టుమారో మాత్రమే కాదు. విల్ అంటే
వెరీ నెక్స్ట్ సెకండ్ అండి. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ సెకండ్ అయిపోయింది. విల్ అయిపోయింది. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ 2 అవర్స్, తర్వాత టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అండి. అంటే ఈ నెక్స్ట్ సెకండ్ నుంచి ఇంకా ముందుకి ఇలా మనం ఎన్ని డేస్, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాల పైన అదంతా ఫ్యూచరే అవుతుందండి. దట్ ఈస్ ఫ్యూచర్ అండి. ఇంకా క్లారిటీతో చెప్పాలి అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేసే పనులన్నీ ఫ్యూచరే. ఈ సెకండ్ తర్వాత నేను చేసే పనులన్నీ ఫ్యూచరే. దట్ ఈస్ ఫ్యూచర్, భవిష్యత్తు. ఓకే అండి. స్ట్రక్చర్ మనం కంప్లీట్‌గా చూద్దాం ఇక్కడ. సబ్జెక్ట్ ఒస్తుంది. తర్వాత విల్, వి1, రిమైనింగ్ పార్ట్ అంటే ఆబ్జెక్ట్ మిగతా భాగం మనం చూసాం ప్రీవియస్ లెసన్స్‌లో. విల్లు మనకు తెలిసిందే. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. వి1 కూడా బాగా తెలుసు మనకి. రిమైనింగ్ పార్ట్ అంటే ఆబ్జెక్ట్. ఆ వర్బ్‌ని బట్టి కట్ అంటే ద మ్యాంగో, ది యాపిల్, ద ఫ్రూట్ అలా వర్బ్‌ని బట్టి ఉపయోగించే పదాన్నే రిమైనింగ్ పార్ట్ అనుకున్నాం. దీన్ని ఆబ్జెక్ట్ అంటుంటారు గ్రామర్ బుక్‌లో. మనం కన్వీనియంట్‌గా ఉండడానికి పెట్టుకున్నాం. ఇక్కడ మనకు తెలియాల్సింది సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్‌ని ఒక్కసారి తెలుసుకొని మనం సెంటెన్సెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక చూడండి మీకు ఈ రోడ్, ఇది రోడ్ అండి. ఇలా లైన్స్ ఉన్నాయి కదా! ఇమాజిన్ చేసుకోవాలి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారన్నారు, "ఇమాజినేషన్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ థాన్ నాలెడ్జ్" అని. సో, ఇక్కడ ఉన్న రోడ్ ఏం చేస్తున్నాడంటే ఈడ ఎక్స్ మార్క్ ఉంది కదా! ఒక ఓల్డ్ మ్యాన్. సో, ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? రోడ్‌ని క్రాస్ చేస్తున్నాడు. సో, ఎలా చెప్పొచ్చు మనం? యాన్ ఓల్డ్ మ్యాన్ ఈస్ క్రాసింగ్ ద రోడ్. ఎవరు క్రాస్ చేస్తున్నారు? అంటే పని. ఏం పని జరుగుతుందక్కడ? రోడ్‌ని దాటడం. ఎవరు చేస్తున్నారు ఆ పని? ఓల్డ్ మ్యాన్. అదండి సబ్జెక్ట్. అంటే కర్త. చూడండి ఇప్పుడు రాము సార్ ఈస్ టీచింగ్. ఎవరు టీచ్ చేస్తున్నారు ఇప్పుడు? రాము సార్. యెస్, యూ ఆర్ ఆల్ లిస్టెనింగ్. మళ్ళీ లిస్టెనింగ్ ఎవరు చేస్తున్నారు? పని మీరు చేస్తున్నారు. సో, యూ. సో, ఇవండి సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో కర్త. డూవర్ ఆఫ్ యాక్షన్ అంటాం. అంటే పనిని చేసే వ్యక్తి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి మనం. సబ్జెక్ట్ గురించి కేవలం వ్యక్తులు మాత్రమే సబ్జెక్ట్ అవ్వరండి. నాన్ లివింగ్ థింగ్స్ కూడా సబ్జెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఈ మార్కర్ ఉంది కదా! యెస్. ఈ మార్కర్ కూడా ఒక సబ్జెక్ట్ అవ్వొచ్చండి సెంటెన్స్‌లో. నాన్ లివింగ్ థింగ్. అండ్ ఈ బుక్ కూడా ఒక సబ్జెక్ట్ అవ్వొచ్చండి. బస్, క్లాస్, మీటింగ్, ఫంక్షన్ ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీతో చెప్పాలి అంటే ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇది పర్ఫెక్ట్ డెఫినిషన్. రైట్ అండి. మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. సబ్జెక్ట్స్‌ని మనం 2 రకాలుగా నేర్చుకోవాలి. 2 రకాలుగా ఉంటాయి కాబట్టి చూడండి ఇక్కడ రాజు. రాజు అంటేనే మీకు యెస్ మీ మైండ్‌లోకి పేరు, వ్యక్తి పేరు అదే అండి. వీటినే మనం నౌన్స్ అంటాం. నామవాచకాలు. అంటే సబ్జెక్ట్స్‌లో నామవాచకాలుంటాయి. డాడ్, ద టైగర్, ద క్లాస్, ద మీటింగ్, మై బ్రదర్. ఇలా ప్రతి వ్యక్తి పేరు ఒక నౌన్ అంటే సబ్జెక్ట్ అయితుందండి. నౌన్ సబ్జెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి పేర్లు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు సబ్జెక్ట్ అవుతుందండి. తర్వాత నౌన్ సబ్జెక్ట్. తర్వాత ప్లేసెస్ కూడా అయితాయండి. స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్. తర్వాత థింగ్స్ అంటే ప్లాంట్స్, ఫ్రూట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా నౌన్ సబ్జెక్ట్స్ అవుతాయండి. ద టైగర్ ఒక సబ్జెక్ట్ అది. నౌన్ సబ్జెక్ట్ నామవాచకం. కాబట్టి నౌన్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చండి. సో, ఇలా చాలా ఉన్నాయండి మనకి నౌన్ సబ్జెక్ట్స్ కావాలి అంటే నంబర్ ఆఫ్ ఇంకా ఇన్ఫినిటీ అని చెప్పుకోవచ్చు. ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు. ఇదండి బేస్ ఇక్కడ పడాలండి మీకు ఈ లెసన్‌లో ముఖ్యంగా విల్‌తో పాటు ఐ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కర్తలు. యెస్, సర్వనామాలుగా ఉపయోగించే కర్తలండి. ప్రొనౌన్ సబ్జెక్ట్స్. ఐ అంటే నేను,
వి అంటే మేము, మనము. యు అంటే నీవు లేదా మీరు. పొలైట్‌గా చెప్పాలి అంటే మీరు. ఎక్కువ మందికి చెప్పినప్పుడు కూడా మీరు వాడతాం. హి అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే ఇది, అది. దే అంటే వారు, అవి అండి. దేని వ్యక్తులకి వాడుతామో మనం వస్తువులకి కూడా దేని వాడుతామండి ఒకరికంటే ఎక్కువగా ఉంటే. సో, ఇప్పుడు నేను ఆమె గురించి మాట్లాడాలి. ఆమె గురించి మాట్లాడాలంటే నాకు సబ్జెక్టు షీ అయితది. ఇప్పుడు నేను నా గురించి మాట్లాడాలి. అప్పుడు ఐ సబ్జెక్ట్ అవుతది. ఇప్పుడు నేను రాజు గురించి మాట్లాడాలి. అప్పుడు రాజు సబ్జెక్ట్ అవుతాడండి. సో, సబ్జెక్ట్స్ 2 రకాలుగా ఉంటాయి. నామవాచకాలుగా ఉంటాయి, సర్వనామాలుగా ఉంటాయి. మనకి సెంటెన్స్‌ని బట్టి, ఆ సిట్యుయేషన్ బట్టి యూజ్ చేసుకోవాలి. వెళ్ళండి మళ్ళీ సెంటెన్సెస్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి 3 ఉన్నాయి క్లారిటీ కోసం. యెస్. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే పనులు. నేను ఇప్పుడు నా హోంవర్క్ చేస్తాను. తెలుగులో ఇలా ఉంది కదా! యెస్. ఇంగ్లీష్‌లో స్ట్రిక్ట్‌గా ఈ యొక్క స్ట్రక్చర్‌ని ఫాలో అప్ చేసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించే ఇంతసేపు మనం మాట్లాడాం. చూడండి ఇక్కడ ఐ, మదర్, ద బస్ సబ్జెక్ట్‌గా వాడాం. ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత వెంబడే విల్ అంటే భవిష్యత్తుని తెలియజేసే సహాయక క్రియ. వెంబడే వి1 వర్బ్ ఫస్ట్ ఫార్మ్. విల్ తర్వాత ఎప్పుడైనా వి1 రావాలి. తర్వాత రిమైనింగ్ పార్ట్ అండి. అంటే ఆబ్జెక్ట్ వర్బ్‌ని బట్టి తీసుకుంటాము. సో, మీరు స్ట్రిక్ట్‌గా ఇంగ్లీష్ స్ట్రక్చర్‌ని ఫిక్స్ చేసుకొని ఇంగ్లీష్ పార్ట్స్ ఆ 4 పార్ట్స్ ఉన్నాయి కదా! సబ్జెక్ట్, విల్, వి1, ఆర్‌పి అవి బాగా గ్రిప్ తెచ్చుకుంటే ఈజీగా మాట్లాడతాం. అప్పుడు మనకి మన మదర్ టంగ్ తెలుగులో ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాలి అన్న ఒక థాట్ కూడా రాదు మనకి. సో, నేను ఇప్పుడు నా హోంవర్క్ చేస్తాను. ఇప్పుడు చూడండి నా హోంవర్క్ చేస్తాను. నేనిప్పుడు నా హోంవర్క్ చేస్తాను అంటే ఐ విల్ డూ మై హోంవర్క్ నౌ. చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది తెలుగుకి, ఇంగ్లీష్‌కి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను అంటే ఐ, ఇప్పుడు అంటే నౌ, నా హోంవర్క్ అంటే మై హోంవర్క్, చేస్తాను అంటే విల్ డూ డూయింగో అట్లా అంటారు. ఐ నౌ మై హోంవర్క్ డూయింగ్ ఇదే అండి మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్. దీని నుంచి బయటపడాలి అంటే మీరు ఈ స్ట్రక్చర్‌లో ఉన్న ప్రతి పార్ట్‌ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోవాలి. అంటే ఐ, హి, షి ఇలా వచ్చినెంబడే విల్ పెట్టండి. ఆటోమేటిక్‌గా వి1 వస్తది. అమ్మ పూజ చేస్తుంది అంటే మదర్ విల్. మదర్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా! ఎంబడే విల్ పెట్టండి. మదర్ విల్ పెర్ఫార్మ్ పూజ. డూ పూజ కన్నా పెర్ఫార్మ్ పూజ బెటర్ అండి. ఎందుకంటే పూజ ఒక నేమ్ కూడా ఉంది కాబట్టి. బస్సు ఆగుతుంది అంటే ద బస్ విల్ స్టాప్. సో, ఈ విధంగా మనం ఫ్యూచర్‌లో జరగబోయే సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయండి. సమయాన్ని తెలియజేసే వర్డ్స్ ఇవి. టుడే అంటే ఈరోజు, టుమారో రేపు, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి, లేటర్ తరువాత, సూన్ త్వరలో, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్‌నూన్, ఇన్ ది ఈవినింగ్, టైమ్ వచ్చినప్పుడు అట్ వాడాలండి. గుర్తుపెట్టుకోండి ఇది. విల్‌లో మనం టైమ్ కూడా వాడుతూ ఉంటాం. అట్ 7:40, అట్ 8:00 అలా. మంత్ నేమ్స్ వచ్చినప్పుడు ఇన్ వాడతామండి. ఓకే. ఈ వచ్చినప్పుడు ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇలాంటి సమయాన్ని తెలియజేసే పదాలు మనకి ఇంగ్లీష్ సెంటెన్సెస్‌లో వచ్చినప్పుడు లాస్ట్‌లో బెట్టండి. లాస్ట్ చిట్ట చివరన బెట్టండి. తెలుగులో ఎక్కడన్నా రానండి. అది మనకవసరం లేదు. లాస్ట్‌లో పెట్టాలి ఇంగ్లీష్‌లో. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం చూడబోతున్నాము చాలా చాలా సెంటెన్సెస్‌ని ఈ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని. చూడండి. ఎన్నున్నాయి మనకి 15 ఉన్నాయి. మళ్ళీ మనకి క్విజ్ లాగా కూడా తయారు చేసుకున్నాము చూడండి. రాజు రేపు నాకు కాల్ చేస్తాడు. రాజు ఫస్ట్ పార్ట్ తీసుకొని వెంబడే విల్ పెట్టేసుకోండి మైండ్‌లో. అంటే రాజు విల్ కాల్ మీ టుమారో. నాన్న ఫోటో తీస్తాడు. నాన్న డాడ్ అన్నెంబడే విల్ రావాలి కదా! సో, డాడ్ విల్
క్లిక్ ఏ ఫోటో. టేక్ ఏ ఫోటో అనొచ్చు. క్లిక్ ఏ ఫోటో అని కూడా అనొచ్చు. పులి 2 జింకలను వేటాడుతుంది అంటే ద టైగర్ విల్ ఎంబడే రావాలి. సబ్జెక్ట్ తర్వాత రావాల్సింది విల్. హంట్ ద 2 డియర్ అండి. 2 డియర్స్ అనకూడదు. ఒకటున్న డియర్ ఎక్కువగా ఉన్న డియరే వాడతాం ఇంగ్లీష్‌లో. చూడండి క్లాస్ సోమవారం 5 గంటలకి ప్రారంభమవుతుంది. చూడండి క్లాస్ నాన్ లివింగ్ థింగ్ అండి. ఇలాంటివి కూడా సబ్జెక్ట్‌గా ఉపయోగించుకోవచ్చని చెప్పుకున్నాం. సో, ద క్లాస్ విల్ స్టార్ట్ అట్ 5 ఆన్ మండే. ద క్లాస్ అనగానే విల్ రావాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేందంటే ఈ విల్‌ని ఈ లెసన్ వరకే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ లెసన్‌లో కూడా విల్ అనుకుంటూ ఉండొద్దండి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇక విల్లు గుర్తుపెట్టేసుకొని అప్‌కమింగ్ లెసన్‌లో కూడా ఇంక అదే వాడుతున్నారు రాని సందర్భంలో కూడా. ఇది ఎక్కడిదక్కడ యూజ్ చేసుకోవాలి స్ట్రిక్ట్‌గా. మీటింగ్ 4 గంటలకి ముగుస్తుంది అంటే ద మీటింగ్ విల్ ఎండ్ అట్ 4 అట్ సమయం వచ్చింది కాబట్టి ఇన్ వాడొద్దండి. కొంతమంది ఇన్ వాడుతూ ఉంటారు కాబట్టి హైలైట్ చేశాం. అలా వాడకూడదు. నా తమ్ముడు మీకు సహాయం చేస్తాడు అంటే మై బ్రదర్ వెంబడే విల్ హెల్ప్ యూ. మై బ్రదర్ విల్ హెల్ప్ యూ. హెల్ప్ తర్వాత టీఓ2 వాడకూడదు. నేను వచ్చే వారం పనిచేస్తాను. చూడండి వచ్చే వారం ఇవన్నీ లాస్ట్‌లో పెట్టుకోవాలి. చిట్ట చివరన నెక్స్ట్ వీక్. ఐ విల్ డూ ద వర్క్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అన్నప్పుడు ఇన్ ద వాడకూడదండి. మేము జూన్‌లో అమెరికా వెళ్తాము అంటే వి విల్ గో టు అమెరికా ఇన్ జూన్. మీరు పరీక్ష పాస్ అవుతారు. యూ విల్ పాస్ ది ఎగ్జామ్. యూ విల్ పాస్ ది ఎగ్జామ్. అతడు నిన్ను అడుగుతాడు. అతడు అంటే హీ విల్ రావాలి. హీ విల్ ఆస్క్ యూ. ఆస్క్ టు అనమండి. ఆస్క్ యూ అంటాం. ఆమె ముగ్గుల పోటీలో పాల్గొంటుంది అంటే షీ విల్ పార్టిసిపేట్ ఇన్ ద రంగోలీ కాంపిటీషన్. పార్టిసిపేట్ అంటే పాల్గొనడం. దాని తర్వాత వెంబడే ఇన్ రావాలి. అది కింద పడుతుంది. అది అంటే బ్యాగ్ ఆర్ సంథింగ్ అండి. బుక్ అని. అది అంటే ఇట్ కాబట్టి ఇట్ విల్ ఫాల్ డౌన్. ఇట్ విల్ ఫాల్ డౌన్. వారు సమస్యను పరిష్కరిస్తారు. దే విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. డేటా ఎల్లుండి ముగుస్తుంది. మొబైల్ డేటా అలాంటిదండి. అంటే డేటానే సబ్జెక్ట్. డేటా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ డేటానే అవుతుంది. ద డేటా విల్ ఎక్స్‌పైర్ డే ఆఫ్టర్ టుమారో. సమయాన్ని లాస్ట్‌లో పెట్టాం. పని మనిషి ఇంటిని ఊడుస్తుంది. భవిష్యత్ అండి ఇది. అంటే ద మెయిడ్ పని మనిషిని ద మెయిడ్ అంటాము. లేదంటే సర్వెంట్ కన్నా మెయిడ్ బెటర్ అండి. ద మెయిడ్ విల్ స్వీప్ ద హౌస్. ద మెయిడ్ విల్ స్వీప్ ద హౌస్. 4 పార్ట్‌లు రావాలి. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ద మెయిడ్ విల్ స్వీప్ ద హౌస్. 4 పార్ట్స్ రావాలి మనకి. లేదంటే ద మెయిడ్ విల్ స్వీప్ ద హౌస్. మీకు కన్వీనియంట్‌గా ఆ 4 పార్ట్‌లో ఏది మిస్ కాకూడదు కాబట్టి సంథింగ్ మనం చేయాలండి. లేకుంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది. సో, ఈ విధంగా మనం భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి చెప్పుకోవడానికి యూజ్ చేసే స్ట్రక్చర్ అండి. వెళ్ళండి ఇక్కడ మళ్ళీ మీకు ఒక క్విజ్ పెట్టబోతున్నాము. ఆ క్విజ్ ఏంటి అంటే 14 సెంటెన్సెస్ ఉన్నాయి. 14లో 7, 6 తెలుగులో ఉన్నాయి. మిగతావి ఇంగ్లీష్‌లో ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి. ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయండి. ఇంగ్లీష్‌లో ఉన్నాయి. తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసుకోండి. తొందరపడొద్దు. స్లోగా చేసుకోండి. మీ స్కోర్ మనం లాస్ట్‌లో చూద్దాము. ఓకే. అయితే మీకు ఒక చిన్నది నేను చూయిస్తాను. దాని తర్వాత స్టార్ట్ చేసుకుందాం. చూడండి. వారు అంటే దే వచ్చిందండి. సమస్యను అంటే ప్రాబ్లమ్ వచ్చిందండి. సెకండ్ ప్లేస్‌లో రాకపోయినా లాస్ట్‌లో వచ్చింది. ఓకే. వచ్చింది. పరిష్కరిస్తారు అంటే సాల్వ్ వచ్చిందండి. మళ్ళీ విల్ అన్నది తెలుగులో వచ్చిందా? రాలేదు. అంటే విల్ అన్నది సెపరేట్ ఒక వర్డ్‌గా ఉపయోగించరు. ఆ యొక్క
వర్బ్‌లోనే అర్థమైపోతుంది మనకి. పరిష్కరిస్తారు అంటే ఓహ్! జరగబోయేది. కానీ ఇంగ్లీష్‌లో అలా కాదు. విల్ అని ఖచ్చితంగా వాడాలి. అది గుర్తుపెట్టుకోండి. తెలుగులో విల్ అన్న పదాన్ని వాడరు. ఇక చూడండి. పని మనిషి అంటే ఓకే. ద మెయిడ్. ఇంటిని అంటే ఓకే. లాస్ట్‌లో వచ్చింది రిమైనింగ్ పార్ట్ కాబట్టి. ఊడుస్తుంది అంటే స్వీప్. మళ్ళీ విల్ ఎక్కడుందండి తెలుగులో? రాలేదు. క్రియలోనే కలిసిపోయింది. విల్లు, వి1 2 ఒకటే వర్డ్‌గా మిక్సప్ అయ్యి వచ్చేసింది. కానీ ఇంగ్లీష్‌లో అలా కాదు. సెపరేట్‌గా ఉంది చూడండి. విల్లు, స్వీప్. విల్లు, వి1 సెపరేట్‌గా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి మీరు. రైట్ అండి. మళ్ళీ స్లోగా చేసుకోండి. ఒక్కో దానికి ఒక పాయింట్ ఉంటుంది మీకు. యెస్. వెంబడే నేను ఆన్సర్ చెప్తాను. అయిపోయిన వెంబడే. నేను వచ్చే వారం ఈ వచ్చే వారాన్ని లాస్ట్‌లో పెట్టుకోండి. నా గ్రాండ్ పేరెంట్స్‌ని సందర్శిస్తాను. ఐ ఫిక్స్ చేసుకోండి మీ ఆన్సర్‌ని. ఐ విల్ విజిట్ లేదా విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీక్. స్లోగా ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్. ఆమె పని చేస్తుంది. ఫ్యూచర్ గుర్తుపెట్టుకోండి. షీ విల్ వర్క్ అనొచ్చు. లేదంటే షీ విల్ డూ ద వర్క్. 2 కరెక్టే. మేము మా ఇంటి పనిని అంటే హోంవర్క్ పూర్తి చేస్తాము. మేము అంటే వి ట్రై చేసుకోండి మీరు. వి విల్ కంప్లీట్ అవర్ హోంవర్క్. వి విల్ కంప్లీట్ అవర్ హోంవర్క్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ విల్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. రాణి రేపు పుస్తకం కొంటుంది. రేపు టుమారో లాస్ట్‌లో పెట్టుకోండి. రాణి విల్ బై ఏ బుక్ టుమారో. శిల్ప సాయంత్రం స్కిప్పింగ్ ఆడుతుంది. స్కిప్పింగ్ అండి. శిల్ప విల్ ప్లే స్కిప్పింగ్ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ అనకూడదండి. ఇన్ ద ఈవినింగ్ అనాలి. ద స్కిప్పింగ్ అనకూడదు. స్కిప్పింగ్ అనాలి. ఆటల పేర్ల ముందు ద వాడొద్దు. 6 అయిపోయాయండి. మళ్ళీ ఇవి తెలుగులో ఇచ్చాము. ఇంగ్లీష్‌లో గూడా మేము చెప్పాం కదా! మీ స్కోర్ ఏంటో ఒక్కసారి చాట్ బాక్స్‌లో ఔట్ ఆఫ్ 6 హానెస్ట్‌గా ఉండండి. 3, 2, 1 స్టార్ట్. సో, ఐ వాంట్ టు నో యువర్ స్కోర్. ఔట్ ఆఫ్ 6 మళ్ళీ మీ స్కోర్ ఎంతొచ్చింది? ఓకే. రైట్. కమ్ ఆన్. క్యారీ ఆన్. క్యారీ ఆన్. యెస్. 6 ఔట్ ఆఫ్ 6 ఎంతమందికొచ్చాయి? ఓకే. రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. యెస్. యెస్. వెరీ గుడ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ మ్యామ్. చాలా మందికి మళ్ళీ 6 ఔట్ ఆఫ్ 6 వచ్చాయి. యెస్. మిగతా వాళ్ళు గూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయాలండి. ఇవి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ వీడియోలో చూసి ఇప్పటికిప్పుడే నాకు రావాలి అంటే కాదు. నేను చెప్పేది బాగా ఫాలో అప్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. యెస్. మళ్ళీ ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు కొద్ది మార్జిన్‌లో మాక్సిమం స్కోర్ మిస్ అయ్యారు. వాళ్ళు ఆ యొక్క రివెంజ్ తీర్చుకోండి. ఇక్కడ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ మనకి టోటల్‌గా 8 ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ఇచ్చాం. తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయాలి. ద టీచర్ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఎ లెసన్ టుమారో. టీచర్ రేపు పాఠాన్ని వివరిస్తాడు. ఐ విల్ హెల్ప్ యూ విత్ ద ప్రాజెక్ట్. నేను నీ ప్రాజెక్ట్‌లో సహాయం చేస్తాను. ఐ విల్ స్టడీ వెల్. నేను బాగా చదువుకుంటాను. వెల్ అంటే బాగా. ఐ విల్ బికమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ అవుతాను. ఐ విల్ రీడ్ ద లెసన్. నేను లెసన్ చదువుతాను. వి విల్ క్లీన్ ద రూమ్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. మేము మధ్యాహ్నం గదిని శుభ్రపరుస్తాము.
ఐ విల్ ప్రొటెక్ట్ మై కంట్రీ. నేను నా దేశాన్ని కాపాడుతాను. ద చిల్డ్రన్ విల్ డ్రింక్ మిల్క్. పిల్లలు పాలు త్రాగుతారు. ఇదండి. దట్ ఈస్ ద పాయింట్. అండ్ మళ్ళీ 8 మనం డిస్కస్ చేసుకున్నాం. యువర్ స్కోర్ ప్లీజ్. కమ్ ఆన్ చాట్ బాక్స్. చాట్ బాక్స్. యాహ్! ఆసమ్. గ్రేట్. ఎక్సలెంట్. సూపర్బ్. యెస్. యెస్. చూడండి మళ్ళీ మీ స్కోర్ దాదాపు అందరి స్కోర్ పెరిగింది. ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఇలా మీకు స్ట్రక్చర్ గుర్తుంది. మీకు క్లారిటీ ఇచ్చాను. సబ్జెక్టు, విల్లు, V1, ఆర్‌పి రైట్. కూర్చొని నీట్‌గా నిదానంగా రాసుకొని అద్దం ముందు నిలబడండి, మాట్లాడండి. రాయండి. కొన్ని సెంటెన్సెస్ అద్దం ముందు నిలబడండి, మాట్లాడండి. రాయండి, మాట్లాడండి. రాయండి, మాట్లాడండి. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! అవన్నీ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇచ్చామండి క్లియర్‌గా. ఆల్రెడీ మీకు ఆన్సర్స్ కూడా మనం చెప్పాను వెంబడే. వెళ్ళండి మళ్ళీ ప్రాక్టికల్‌గా ఒకటి చూద్దాం మనం. ప్రాక్టికల్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను రేపు ఏమేమి యాక్టివిటీస్ చేయబోతున్నానన్నది ఇక్కడ తెలుగులో ఇచ్చాను. మీరు ఇంగ్లీష్‌లో ఏదో ఒకసారి ఏ పాయింటో అది ఫిక్స్ చేసుకోండి. నేను చేసే పనులు. నేను రేపు ఉదయం 6 గంటలకి ఇది లాస్ట్‌లో పెట్టుకోండి. టైం కాబట్టి రేపు ఉదయం 6 గంటలకి నిద్ర లేస్తాను. నేను రేపు ఉదయం 6 గంటలకి నిద్ర లేస్తాను అంటే ఐ విల్ వేక్ అప్ లేదా గెట్ అప్ అట్ 6:00 టుమారో మార్నింగ్. అలా మనం యూజ్ చేస్తాం. నేను పళ్ళు తోముకుంటాను. చూడండి డూ బ్రషింగ్ అనొద్దు. బ్రష్ అంటే చాలు. V1 బ్రష్ వస్తది గుర్తుపెట్టుకోండి. నేను పళ్ళు తోముకుంటాను. ఐ విల్ బ్రష్ మై టీత్ నా టీత్ కాబట్టి మై టీత్ అంట. నేను స్నానం చేస్తాను. స్నానం చేయడం అంటే డూ బాతింగ్ అనొద్దండి. టేక్ ఏ బాత్. సో, ఐ విల్ టేక్ ఏ బాత్. బ్రష్ అన్నప్పుడు బ్రషే అంటాము. అండ్ మళ్ళీ ఇక్కడ మనం స్నానం అన్నప్పుడు టేక్ ఏ బాత్. డూ బ్రషింగ్, డూ బాతింగ్ ఇవి రాంగ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్రష్, ఆ బాత్ అన్న దాంట్లోనే టేక్ అన్న దాంట్లోనే వర్బ్ వచ్చేసింది. మళ్ళీ డూ అన్న వర్బ్ అవసరం లేదు. నేను పూజ చేస్తాను. ఐ విల్ పర్ఫార్మ్ పూజ. నేను నా అల్పాహారం తీసుకుంటాను. ఐ విల్ ఈట్ మై బ్రేక్‌ఫాస్ట్. ఈట్ అనొచ్చు, టేక్ అనొచ్చు, హ్యావ్ అనొచ్చండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాను. కొంత సమయం లాస్ట్‌లో పెట్టండి. ఐ విల్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ లేదా ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఫర్ సమ్ టైమ్ అంటామండి. లాస్ట్‌లో పెడతాం దాన్ని. నేను నోట్స్ సిద్ధం చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ నోట్స్. నేను నా స్నేహితులని సంప్రదిస్తాను. ఐ విల్ కన్సల్ట్ మై ఫ్రెండ్స్. నేను నా భోజనం తీసుకుంటాను. ఐ విల్ ఈట్ మై లంచ్. ఈట్, టేక్, హ్యావ్ ఏదన్నా వాడుకోండి. నేను కాసేపు పడుకుంటాను. కాసేపు లాస్ట్‌లో పెట్టండి దాన్ని. ఐ విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్ లేదా టేక్ ఏ న్యాప్ అంటే ఇంకా బావుంటుంది స్లీప్‌కి బదులుగా. నేను ఒక పుస్తకం చదువుతాను. ఐ విల్ రీడ్ ఏ బుక్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు చూస్తాను. ఐ విల్ వాచ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. నేను స్నాక్స్ ఆనందిస్తాను. ఐ విల్ ఎంజాయ్ స్నాక్స్. నేను ధ్యానం చేస్తాను. ఐ విల్ డూ మెడిటేషన్. నేను నా డిన్నర్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ మై డిన్నర్. నేను రాత్రి 9 గంటలకి పడుకుంటాను. ఐ విల్ స్లీప్ అనొద్దండి. రాత్రి పడుకునేదాన్ని స్లీప్ అనకుండా గో
టు బెడ్. గో టు బెడ్ అంటాం. మై బెడ్, ఏ బెడ్ వాడొద్దు. టు బెడ్ మధ్యలో ఏ పదము వాడొద్దండి. ఐ విల్ గో టు బెడ్ అట్ 9 o'clock ఇన్ ద నైట్ ఆర్ అట్ 9. ఇంకా బెటర్ అండి. యెస్, అట్ 9 PM అంటే సూపర్ ఉంటది. చూడండి ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ అన్నీ నేను ఇంగ్లీష్‌లో ఇచ్చాను. చూద్దాం ఒకసారి. ఐ విల్ వేక్ అప్ అట్ 6 o'clock టుమారో మార్నింగ్. ఐ విల్ బ్రష్ మై టీత్. డూ బ్రషింగ్ అనొద్దు. బ్రష్‌లోనే వర్బ్ వస్తది. మళ్ళీ డూ వాడొద్దు. ఐ విల్ టేక్ ఏ బాత్. డూ బాతింగ్ అనకూడదండి. 2 కరెక్ట్ కాంబినేషన్ కాదు. కలకేషన్స్ టాపిక్ అది. ఐ విల్ పర్ఫార్మ్ పూజ. ఐ విల్ టేక్ మై బ్రేక్‌ఫాస్ట్. ఐ విల్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. ఐ విల్ ప్రిపేర్ నోట్స్. ఐ విల్ కాంటాక్ట్ మై ఫ్రెండ్స్. ఐ విల్ టేక్ మై లంచ్. టేక్ తీసుకున్నాను నేను. ఐ విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. లేదా టేక్ ఏ నాప్ అనొచ్చు స్లీప్‌కి బదులుగా. ఐ విల్ రీడ్ ఏ బుక్. ఐ విల్ వాచ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. ఐ విల్ ఎంజాయ్ స్నాక్స్. ఐ విల్ డూ మెడిటేషన్. ఐ విల్ టేక్ మై డిన్నర్. ఐ విల్ గో టు బెడ్ అట్ 9 PM అండి. ఇది మన లెసన్. టుమారో నేనేం చేయబోతున్నాను అన్నది ఒకసారి ఇమాజిన్ చేసుకొని అక్కడ రాశాను తెలుగులో. వాటిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేషన్ చేసుకున్నాను. వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ వర్క్ అండి. మళ్ళీ ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ ఏంటో క్లియర్ కట్‌గా వినండి. మీరు మీ యొక్క టుమారోస్ యాక్టివిటీస్‌ని నేనెలా రాశానో అలా ఇంగ్లీష్‌లో రాయండి. డైరెక్ట్ ఇంగ్లీష్‌లోకెళ్ళిపోండి మీరు. మెల్లగా స్లోగా ఆలోచించుకుంటూ రాయండి. కొట్టేయండి, ఇబ్బంది లేదండి. కొట్టేయాలి. కొట్టేస్తేనే మనకొస్తది. నీట్‌గా నోట్స్ ఉండడం అనుకోవడం తప్పండి. కూర్చోవాలి. లెర్నింగ్ చేసేటప్పుడు ఎన్ని కొట్టివేతలుంటాయో అన్ని కొట్టివేతలు చేయండి. అప్పుడే మీకొస్తది. సో, ఇలా హెడ్డింగ్ పెట్టుకోండి నీట్‌గా. సీరియల్ నంబర్ అని పెట్టుకొని హెడ్డింగ్ సబ్జెక్ట్ విల్ V1 రిమైనింగ్ పార్ట్. ఏ ఏ బాక్స్‌లో ఏదేది రాయాలో రాసుకుంటూ వెళ్ళండి. చూడండి అన్నీ కామన్ పాయింట్సే. ఐ విల్ మీ గురించి రాయాలి కాబట్టి. తర్వాత V1 రిమైనింగ్ పార్ట్. ఓకే. మీరేం చేస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. నేనేం చేస్తాను 1 బై 1 చెప్పాను కదా! అలా. సార్ ఎన్ని సెంటెన్సెస్ రాయాలి? ఓకే. ఒక 15 రాయండి. అరే భయ్ 10 రాసినా పర్వాలేదు. 20 రాసినా పర్వాలేదు. రాసింది అద్దం ముందు నిలబడి మాట్లాడడం అన్నది ఖచ్చితంగా చేయండి. 100కి 100%. ఇంకా తెలుగు పక్కకు పెట్టేసుకోండి. డైరెక్ట్ ఇంగ్లీష్‌లోకెళ్ళండి. ఆలోచించాలి ఇంగ అది ఇంగ్లీష్‌లోనే ఆలోచించాలి. ఆ వర్బే కదా! ఐ విల్ కామన్. వర్బ్ యెస్. ఏం చేస్తావు? వేకప్. తర్వాత ఏం చేస్తావు? బ్రష్. ఇంకా నువ్వేం చేస్తావు? యెస్. ప్రిపేర్ ఫుడ్. లేడీస్ అయితే కుక్ ఫుడ్ లేదా ప్రిపేర్ ఫుడ్ ఇలా. అదే జెంట్స్ అయితే గో టు స్కూల్. చాలామంది టీచర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. వెళ్ళండి. అలా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్‌ని చేయాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్‌ని సిస్టమాటిక్‌గా మీరెలా చేయాలో అన్నది కూడా నేను చెప్తాను చూడండి. మీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటి అంటే, మీ టుమారోస్ యాక్టివిటీస్ మీద బాక్స్ డ్రా చేసుకొని నీట్‌గా రాయాలి. ఒక 15 సెంటెన్సెస్ అండి అప్రాక్సిమేట్‌లీ. ఎలా రాయాలి అన్నది స్టెప్ బై స్టెప్ ఇక్కడ 6 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇమాజిన్ అండ్ రైట్ యువర్ యాక్టివిటీస్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. ఓకే. అంటే ఆ బాక్స్‌లో డ్రా చేసుకొని ప్రాపర్ ఆర్డర్‌లో 1 బై 1 ఆర్డర్‌లో చూసుకోండి. కొట్టేయండి, మళ్ళీ రాయండి, 2, 3 సార్లు రాయండి ఏం కాదు. రాసిన తర్వాత చెక్ చేసుకోండి. స్టెప్ 2 కరెక్ట్ ఉందా? రాంగ్ ఉందా? ఏమన్నా మిస్ అయిందా? యెస్. తర్వాత చెక్ చేసుకొని కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చేసుకొని ఆ సెంటెన్సెస్‌ని బాగా ఒకసారి చదువుకోండి. గట్టిగా బయటికి చదవండి. అప్పుడు ఒక వీడియో క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియో ముందు నిలబడి ఎవరైనా తీయమన్నా లేకుంటే మీరే వీడియో పెట్టుకొని ఇట్లా చేసుకోండి. ఎట్లా ఉంటదో ఒక్కసారి చూడండి. మీరు వీడియో చేసేటప్పుడు నవ్వాలి. స్వీట్‌గా నవ్వాలి. స్మైల్ ఇస్తూ మాట్లాడాలి. ఫస్ట్ వీడియో రాకపోవచ్చు మంచిగా. యెస్. డిలీట్ చేయండి. మళ్ళీ వీడియో చేయండి. మళ్ళీ చేయండి. రూపాయి పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మొత్తం మనకి ఫోన్‌లో వస్తుంది కదా!
సో, అలా. మీకు మంచి వీడియో వచ్చేంత వరకి చేయండి. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీ టుమారోస్ యాక్టివిటీస్ మీద మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. బాక్స్ ఇలా డ్రా చేసుకొని అండ్ స్టెప్ బై స్టెప్ ఫాలో అప్ చేసుకోండి. అండ్ ఇది రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ క్లారిటీ ఏమన్నా కావాలంటే కూడా ఒకసారి రికార్డింగ్ వినండి. సార్ ఏం చెప్పాడు? ఎలా చేయాలి అన్నది. యెస్, మీరు రాసేటప్పుడు ఇలా స్టార్ట్ చేయండి. హాయ్. హాయ్, మై నేమ్ ఈస్ మీ నేమ్ పెట్టేసుకొని ఇన్ దిస్ వీడియో ఐ యామ్ హ్యాపీ టు షేర్ మై టుమారోస్ యాక్టివిటీస్ విత్ యూ. ఇట్లా స్టార్ట్ చేసుకోండి. వీడియోలో కూడా రాసేటప్పుడు అలానే రాసుకోండి. వీడియోలో కూడా చేసేసుకొని ఇలా చెప్పేస్తే వాళ్ళకు కూడా యెస్, ఓకే. ఈ వీడియో మీరు చూసుకోండి. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. సో, దిస్ ఈస్ టుడేస్ లెసన్. మళ్ళీ మనం ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫ్యూచర్ గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటాం. వి విల్ డిస్కస్ ఇన్ ద అప్‌కమింగ్ లెసన్స్ ఆల్సో. అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. Okay, somebody unmute the device. How was the session? Feel free. Please. 3, 2, 1. Superb. So చాలా nice, బాగుంది sir. సార్. Superb. సూపర్. ఎక్సలెంట్. So nice. Super, sir. Yeah, It carry on. was good, sir. Thank you. Thank you so much, sir. Yes. ఎలా ఉన్నాయి మన క్యారెక్టర్స్? హీరో, హీరోయిన్ బాగుందా? Super, sir. Nice, sir. Nice, nice. Thank you. Thank you. Anybody else? గుడ్ సార్. Yeah, but please practice. Good, My sir. Thank you. Thank you. Thank you. My humble request to It's so all nice, of thank you, sir. Thank you so much. Thank you so much. It's hero to hero. Hero to hero. Yes, yes. Exactly. It is helpful for beginners. Yes, yes. మనం చూడండి, ఆల్రెడీ ఐ ప్రామిస్డ్ యూ, మీకు ప్రామిస్ చేశాను. బిగినింగ్ నుంచి బేసిక్స్ నుంచి మనం వస్తాము అని. అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి Yes, sir. అడ్వాన్స్డ్ లెవెల్‌కి తీసుకొస్తాను. కానీ ఇవన్నీ మీరు సిస్టమాటిక్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎనీబడీ ఎల్స్? I am start thinking in English, sir. Yes, exactly. Yes, keep continuing. So, yes, sir. Especially this lesson needs that. Start thinking in English. Start thinking in English. Then continue Okay, it. sir. Continue it. Hope all will do the project perfectly and capture a video. If possible, forward it to me. I will also watch your video. I will